డి హిరేకల్ మండల పరిధిలోని మురడి గ్రామం నందు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త శ్రీ పద్మనాభ రెడ్డి గారి మరియు స్థానిక సర్పంచ్ గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామం నందు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేశారు అని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగన్న, పద్మనాభరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ భోజ్ రాజ్ నాయక్, మండల వైసీపీ కన్వీనర్ ఎవన్నూర స్వామి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు శ్రీ రాళ్ల తిమ్మారెడ్డి మాట్లాడుతూ గ్రామం నందు ప్రతి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని, పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98% మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషంగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటింటిలో శ్రీ మెట్టు విశ్వనాథరెడ్డికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ భోజ్ రాజ్ నాయక్, మండల వైసీపీ కన్వీనర్ శ్రీ ఎం వన్నూర స్వామి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు శ్రీ రాళ్ల తిమ్మారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి, పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీ పులకుర్తి చంద్ర, గ్రామ సర్పంచ్లు సుదర్శన రెడ్డి, జాజరకల్లు శ్రీనివాసులు రెడ్డి, ఓబులాపురం మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యులు కళ్యాణ్ సురేష్, శివలింగ, కోఆప్షన్ సభ్యులు హబీబుల్లా, మండల వైసీపీ మైనార్టీ నాయకులు రెహమతుల్లా, గొల్ల సురేష్, మురళీమోహన్ రెడ్డి, తొండె వెంకటేష్, జాజరకల్లు వెంకటేష్ రెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిల్లి గ్రామం సర్పంచ్ గారు నేను మాట్లాడేది. మెట్టెగొందిరెడ్డి సార్ కొడుకు విశ్వనాథ్ రెడ్డి ఈరోజు మిల్లి కార్యక్రమం వచ్చినాడు. ఇంటింటి కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపగా పోయినాము. ఎక్కడ ఆ ఇంటి దగ్గర పోతే కూడా వైఎస్ఆర్ పథకాలు బాగున్నవి. జగన్మోహన్ రెడ్డి మాకు మంచి కార్యక్రమం చేసినాడు. ఇంటింటికి వచ్చి మా పింఛన్లు ఇస్తాడు. ఆడపిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు మాత్రం చాలా విచిత్రంగా మంచి కార్యక్రమం పెట్టినాడు. దానికోసమే తెలుగుదేశం వస్తే చాలా ఇబ్బందులకు పడతామంటని చెప్పినారు. వైఎస్ఆర్ గెలుచుకుంటాం, మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాము. మెట్టెగొందిరెడ్డి సార్కి చాలా మంచివాడు. మెట్టెగొందిరెడ్డి సారు ఇంతకు ముందు ఎమ్మెల్యే అయినాడు. చాలా మన రాజ్యం తాలన పేరు పొందినాడు మెట్టెగొందిరెడ్డి సారు. అందరికీ కాబట్టినాడు ఎమ్మెల్యే సారు మెట్టెగొందిరెడ్డి. మళ్ళీ ఇంకొకసారి కూడా మెట్టెగొందిరెడ్డి సార్ని ఎమ్మెల్యేగా చేయాలని మా ఊర్లో చాలా మంది ఉత్సాహంగా కూడా జనం తరలిచ్చి వైఎస్ఆర్ పార్టీ కుటుంబము క్యాండిడేట్లు మన ముల్లి ఆంజనేయ స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ పద్మనాభరెడ్డి గారు, వన్నూరు స్వామి గారు, ఇక్కడ బోరాజన్న గారు, ఇక్కడ వచ్చిన మా వైఎస్ఆర్ కుటుంబము కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా కూడా మా వైఎస్ఆర్ పార్టీకి గట్టిగా నిలబడి చాలా బడ్జెట్తో గెలిపేయాలని మరి చాలా ఉత్సాహంగా చేయాలని కోరుతున్నాం. మేము సెలవు తీసుకున్నాం. గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసినటువంటి ఒక అనుభవము. మా పేరు పద్మనాభరెడ్డి అని, ఇప్పుడు ఆలయం మాజీ ధర్మకర్త కూడా నేను. కాకపోతే ఈ ఎలక్షన్లు దగ్గర పడిన తర్వాత మా గ్రామానికి మెట్టు గోవిందరెడ్డి అన్న కుమారుడు విశ్వనాథ్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పోయి ఓటు అడగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మా మురడి గ్రామానికి రావడం జరిగింది. మేము చూస్తుంటే ఆయనంట మేమందరూ పోతుంటే ప్రతి ఇంటికి ప్రతి గడపలో కూడా ఎంతో ఉత్సాహంగా మీకు కాక ఎవరికి వేయాలో ఓటు, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారంటే నిజంగా ప్రజలకు ఎంత బలంగా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉందని చెప్పి ఒక చాలా నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి గ్రామానికి పోయి మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కలిసి ప్రతి కార్యకర్తకి ప్రతి ఇంటికి పోతున్నారు. ఎక్కడికి పైన బ్రహ్మరథం పడుతున్నారంటే నిజంగా మా వైఎస్ఆర్ పార్టీ ఈ రాయదుర్గం తాలూకాలో కని విను
ఎరగని రీతిలో ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో మా మెట్టు గోవిందరెడ్డి అన్న గారు గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంచినామని చెప్పి మీకు తెలియజేస్తాం. రాయదుర్గం తాలూకు డి హిరాల మండలం ముడి గ్రామంలో ఉదయం నుండి ప్రతి గడప గడపకు కూడా మెట్టు గోవిందరెడ్డి గారి తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి గడప గడప కూడా పోవడం జరిగినది. ఏ ఇంటికి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలను చేసినటువంటి అభివృద్ధి పనులు అలాగే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా అందినాయి. ఖచ్చితంగా ఆయన రుణం తీర్పించుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి సార్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే రాయదుర్గం తాలూకులో కూడా మెట్టు గోవిందరెడ్డి అన్న గారిని మరొకసారి ఎమ్మెల్యే కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా సంతోషిస్తున్నారు ప్రజలందరూ. ఇక్కడ తప్పకుండా భారీ మెజార్టీతో ముడి గ్రామం నుండి అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. డీరేల్ మండలం మురడి గ్రామంలో ఇంటింటికి మెట్టు కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా పోయేసి మన మెట్టు గోవిందరెడ్డి గారి పాంప్లెట్ పంచుతూ మన మెట్టు గోవిందరెడ్డి తనయుడైనటువంటి విశ్వన్న గారు ఓటును అభ్యర్థించడం జరిగింది. ప్రతి ఇంటింటికి పోయిన తర్వాత కూడా ఇంట్లో కూడా చాలామంది సంతోషిస్తున్నారు. ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు పొందినాము కాబట్టి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి సార్ని గుర్తుపెట్టుకుంటాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన మెట్టు గోవిందరెడ్డి అన్న అందరికీ సుపరిచితుడు, మంచి వ్యక్తిత్వం గలవాడు. కావున మేమందరూ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి మన రాయదుర్గం నియోజకవర్గంలో మెట్టు గోవిందరెడ్డిని, అదేవిధంగా రెండోసారి మన సీఎంగా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయిన తర్వాత కూడా పాజిటివ్గా రెస్పాన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు అనేటువంటి ఎంపీ అభ్యర్థి అనేటువంటి శంకర్ నారాయణ కూడా కుర్బ కులస్తులు కాబట్టి కురుబులంతా కూడా ఆయన వెంట ఉండి ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్కరు కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మన మురిడి గ్రామంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గారి తనయుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు ఈరోజు మన మురిడి గ్రామంలోన గడప గడపకి వచ్చి ప్రతి ఇంటికి పోయి మన పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అడిగి ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంటి దగ్గర ఎవరినన్నా అడిగితే కూడా మన ప్రభుత్వంలో వచ్చిన పథకాలన్నీ వాళ్లే చెప్తున్నారు. మనం అడిగే కొన్న ముందర వాళ్లే చెప్పి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం బలపరుస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మనకి భయం లేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి